అటుకుల వడలు. ఎవరికి ఇష్టం అండి మీ ఇంట్లో? అందరికి ఇష్టమా? లాగించేస్తారా అందరూ? బ్రహ్మాండంగా ఉంటాయా? సరే, కావాల్సిన పదార్థాలు చెప్పండి ముందు. అటుకుల వడకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, క్యారెట్ తురుము, పుదీనా, ఉప్పు, అల్లం పేస్టు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పెరుగు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నానబెట్టిన శనగపప్పు. ముందుగా ఏం చేయాలి? అటుకుల్ని పెరుగులో కలిపి అట్టు పెట్టుకోవాలి. తడిగా ఉన్నాయి, తడిపి ఉంచామండి. నీళ్ళతో తడిపారండి. ఓకే, సో అటుకుల్ని తడిపేసి ఉంచారండి. దానిలో పెరుగు కలుపుకోవాలి. ఒక కప్ప. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. సన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు. ఓకే, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఓకే, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కాస్త జీలకర్ర, శనగపప్పు నానబెట్టిన శనగపప్పు అండి, కాస్త ఉప్పు. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి ప్రాపర్గా. మిక్స్ చేయాలి. కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవాలి. బియ్యం పిండి కూడా వేసాము. ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి ప్రాపర్గా. అంతేనా? మీ వారికి బాగా ఇష్టం అండి? వాళ్ళ తమ్ముడు గారికి? అవునండి. మీరు చేస్తే ఇష్టమా లేకపోతే వాళ్ళ అక్క చేస్తే ఇష్టమా? సో ఇలా కలుపుతూ పోవాలి. సరిపడకపోతే మనం పెరుగు మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉంటామండి. అంటే వడ పెట్టడానికి సరిపోయేటట్టు తడి చేసుకోవాలి. అంతేనా? సో ఇప్పుడు వడలు డీప్ ఫ్రై చేయాలి కదా, ఆయిల్ పెట్టి చేద్దామా? సో మెత్తగా అంటే ఆల్మోస్ట్ అటుకులు స్మాష్ అయిపోయాయి కదా. ఓకే, ఇలా చేసి పెట్టుకోవాలి వడలు, మసాలా వడలాగా. అంతేనా? ఎవరు నేర్పారండి మీకు ఈ వంట? మా అమ్మ నేర్పింది. అమ్మ నేర్పారా? ఓకే. ఏం చేస్తుంటారండి మీరు? నేను టీచరా మీరు? ప్రస్తుతం కూడా మీరు టీచరే నాకు కదా, వడ నేర్పిస్తున్నారు కదా. మీరమ్మా? హౌస్ వైఫ్. ఓకే. సో ఆయిల్ వేడిన తర్వాత ఇవి మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, రైట్? వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అటుకుల వడలు, అమ్మ నేర్పిన అటుకుల వడలు. సో వీటిని చక్కగా సన్నటి సెగ పైన కాల్చుకోవాలి. సో ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దేంతో కాంబినేషన్ తినొచ్చండి? టమాటా సాస్ వేసుకోవచ్చండి, అల్లం చట్నీ వేసుకోవచ్చు. ఓకే. సో 5 నిమిషాల్లో వడలు రెడీ. అటుకులు ఉంటాయి కదండి, చాలా తేలిగ్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చక్కటి కలర్ వచ్చేసాయండి. సో వేడి అటుకుల వడలు రెడీ. ఉల్లిపాయలతో నంచుకుంటే బాగుంటాయండి. ఉల్లిపాయలు నిమ్మకాయ చెక్క. అటుకుల వడలు రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. ఏదేమైనా చెప్పండి, చాలా బాగుందండి. వెరీ సింపుల్ బట్ వెరీ టేస్టీ. కాకపోతే మీరు కూడా ఇలాగా పక్కన అమ్మ కానీ అక్క కానీ లేదా మీరే వండుతుంటే అలా వండుతూ ఇలా వేసుకోవాలన్నమాట. అసలే టేస్ట్ అప్పుడు మజా వస్తుందండి. సూపర్గా ఉందండి బాబు, సాలిడ్ టేస్ట్ ఉంది నిజంగా. థ్యాంక్ యూ. సో ఇంత చక్కటి సింపుల్గా చేసేటువంటి స్నాక్ ఐటమ్ అండి. మరి అటుకుల వడ తయారు చేసే విధానం మరొకసారి మీకు చూపించేస్తాం. వెంటనే నేర్చుకునే ఎక్స్పర్ట్స్ అయిపోండి. గో. అటుకుల వడలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అటుకులు, పెరుగు, శనగపప్పు, అల్లం, జీలకర్ర, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నూనె. అటుకుల వడలు తయారు చేసే విధానం: ముందుగా అటుకులని కాస్త తడి చేసుకుని పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, జీలకర్ర, నానబెట్టిన శనగపప్పు, తగినంత ఉప్పు, కొద్దిగా బియ్యం పిండి వేసి
మెత్తగా వడల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసి ఈ మిశ్రమంతో వడలు చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే అటుకుల వడలు తినడానికి రెడీ. లడ్డు ఇలా పెట్టేసేస్తాము. ఓకే, దానిపైన ఇచ్చినది ఇట్లా బాల్ చేసేస్తాము. బాల్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పెద్దది పెట్టి ఒకటి చిన్నది పెట్టేస్తాం. పెట్టి దీన్ని ఇలా అన్నారు, ఇలా అన్నాము. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఓకే, తిప్పుకుంటూ